సార్? నా పేరు యోహన్ అండి. ఎక్కడండి? పుట్టగడ మండలం, పుట్టగడ మండలం కన్నాపురం. ఒకవైపు ఏమో వైసీపీ జెండాను, మరోవైపు ఏమో వైసీపీ కండువాను, ఇంకోవైపు ఏమో మొబైల్కి స్టిక్కర్ వేసుకున్నారు మీరు. మరి ఈ నేపథ్యంలో జగన్ గారి పరిపాలన కూడా దాదాపు పూర్తయింది, ఎన్నికలకు సిద్ధం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఎందుకు ఓటు వెళ్ళంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికి కూడా వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయండి. ఇంకా పేదవాడు కూడా అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు, కొద్దిగా ఉన్న స్థాయిలో ఉంటున్నాడు. మరి ఇదే నేపథ్యంలో టీడీపీ చేసిన పొత్తు పెట్టుకుంది, మరి ఆ పొత్తు మీరు ఏం చెప్తారు? ఆ పొత్తు ఎంతవరకు అంటే అది వాళ్ళ స్వభావాల గురించే గారండి, ప్రజల గురించే మొత్తం కాదు. ప్రస్తుతానికి అయితే జగన్ గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయనే వస్తారు. మరి మీరు ఎన్నికలకు సిద్ధమన్నారు, వాళ్ళు కూడా సంసిద్ధమంటున్నారు, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తామంటున్నారు కదా. వాళ్ళు ఎన్ని కుయత్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేపట్టిన సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఏం చేయలేరండి. ప్రజలు కూడా ఆయన వెంట ఉన్నారు అందరూ. గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఎన్నైనా చెప్తారు. కానీ ఇక్కడ ప్రజలకి తెలుసు ఆయన ఏం చేశాడో, ప్రజలకి ఏం చేశాడో, ఏ సంక్షేమ పథకాలు నేరుగా వస్తున్నాయి. వాళ్ళకి దర్శించలేకపోతున్నారు. ప్రజలను అందరూ జగన్ వైపు ఉన్నారు. వైసీపీ సభలకి జనాలు రావట్లేదు, రాని జనాలని వాళ్ళకి ఏదైతే రోజువారీ కూలి ఇచ్చారో ఆ కూలి డబ్బులు ఇచ్చి మరి తోలుకుంటున్నారు అంటున్నారు. వైసీపీ జనాలు కార్యకర్తలు ఈ రోజు లేరు అంటున్నారు. లేదు, అదంతా అబద్ధం అండి. ఈ రోజున మేము ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధ సంకారం పూరించారు. తప్పనిసరిగా ఆయన మళ్ళీ 170 సీట్లు గెలిపించడం ఖాయం. ప్రజలందరూ కూడా ఆయనకి 15 కూడా రావుంటున్నారు కదా, 15 కూడా రావుంటున్నారు కదా. వాళ్ళు చెప్తారండి, వాళ్ళకి అది వాళ్ళకి మనం చెప్పుకుంటే పోతే వాళ్ళకి ఆ సీట్లు కూడా రావాలి. మరి ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని మళ్ళీ ఓటేయాలని కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సొంత చెల్లి చర్మిలా కూడా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు ఆవిడ గతంలో నేను తెలంగాణ పెట్టినంది, మళ్ళీ ఇప్పుడు మా మాట మార్చి నేనేమో ఆంధ్ర పెట్టిన అంటుంది. నేను రాజశేఖర రెడ్డి గారు పెట్టినాను వాస్తవం. ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా ఆవిడ గతంలో తెలంగాణ పెట్టింది, ఇప్పుడు ఏమో అంటుంది. ఆవిడ మాటలు మనకే ఇక్కడ తేడా తెలుస్తున్నాయి. అక్కడ నగల ఉన్న టైంలో ఇక్కడ వచ్చేసి అన్నగారి మీద లేనిపోయిన అపోహలు గుర్తించి లేనిపోయిన మాటలు అబద్ధాలు ఏం చెప్పట్లేదు, నిజాలు చెప్తుంది. రాష్ట్రానికి అన్యాయం చేసింది జగన్ గారే అంటున్నారు ముఖ్యంగా. లేదు, అది అంత అబద్ధం అండి. దానికి మాత్రం అంటే ఆవిడ రాజకీయంగా ఏదో దెబ్బతీయాలని అన్నగారిని, అంతే తప్ప ప్రజల్లో అయితే ఎప్పుడు జగన్ గారు అంటే ఉన్నారండి జనాలంతా. మళ్ళీ జగన్ మళ్ళీ గెలుస్తాడు, గెలుస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడండి. అంటే నువ్వు 60 కేవలం మేము 160 కొట్టేస్తాం టీడీపీ చిన్న పొత్తు అంటుంది కదా. ఇదే నేపథ్యంలో గోదావరి జిల్లాలో కాపులు కూడా ఎక్కువ ఉన్నారు. కాపులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మరి కాపులంతా జనసేన ఓటేసి జనసేన టీడీపీ పొత్తుకు ఓటేసే అవకాశం ఉండదా? అదే రకంగా మీరు మనం అనుకుంటారండి, కాపు నేతలు ఉంటే మరి గతంలో జరిగింది ఏంటి? ఈరోజు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేశారు, ఏ చోట కూడా నెక్కలేకపోయాడు. ఆ రోజు పొత్తు లేదు కాబట్టి ఓట్లు చీలై మేము ఓడామని రిలీజ్ అయ్యి ఈ రోజు పొత్తు పెట్టుకున్నామంటున్నాం. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారండి. ఆయన ప్యాకేజ్ ఇస్తే అందరికీ తెలుసు, ఏ విధంగా ఆయన పొత్తు పెట్టుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల జనాలకు చేసేది ఏమంటారు, ప్యాకేజీ కోసం కాదు పేద ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాను అంటున్నారు. అది చూస్తారు కదా జనాలు. ఆయన మాటలు కానీ చంద్రబాబు నాయుడు మాటలు కానీ జనాలు అయితే నమ్మశక్తిలో లేరండి. మళ్ళీ గెలుస్తాడు జగన్ గారు తప్పనిసరిగా గెలుస్తారు. జై జగన్.